ఏంటి సార్ కౌన్సిలర్ గారి గొడ్డలతో వచ్చేస్తున్నారు, మన మీద కాదు కదా? మనం ఏం చేసామయ్యా? మన డ్యూటీ కరెక్ట్ గా చేసామనేమో సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమైంది సార్? నా మాట వినండి సార్. అయ్యో అసలు ఏం జరిగిందంటే నేను చెప్పింది వినిపించాను. ఆడది లాడ్జింగ్ లో ఉన్నా, నా మనుషులు బొక్కలో ఉన్నా పరువు పోయినట్టే. పరువు పోయేక ప్రాణాలు ఎందుకురా? ఎందుకు? ఈ మంత్రాలయంలో తలెత్తుకోకుండా చేశారు. నా తలకాయ మొలకాయలు పెట్టుకునేటట్టు చేశారు. ఇక మీరు చావాల్సిందేరా, చావాల్సిందే. సార్ ఒక్క నిమిషం నా మాట వినండి సార్, నా మాట వినండి. సీత లంకలో ఉన్నంత మాత్రాన్ని శీలం పోయినట్ట సార్. వాళ్ళు తీసుకొచ్చింది కేసు పెట్టడానికి కాదు సార్, కాపాడడానికే. అవును సార్, మొండి మొండలతో వాళ్ళు ఇంకా ఆ సెంటర్లో ఉంటే ప్రజలు రాళ్లతో ఒకటి చంపేస్తారు తీసుకొచ్చాను తప్ప డ్యూటీ మేడ్తో కాదు సార్. తీసుకెళ్ళండి సార్, అందరినీ తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్. వదులు. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. రే రండిరా, రారా. ఏంటి సార్ వాళ్ళని అట్లా వదిలేసారేంటి? వాడు పొలిటికల్ బ్రెయిన్ తో వచ్చాడు. స్టేషన్ లో వాళ్ళని చంపి లాకప్ డెత్ కేసు మన మీద పెట్టాడంటే మంత్రాలయంలో జనమంతా మన మీద పడి మనల్ని సస్పెండ్ డిస్మిస్ చేయించుండేవాళ్ళు. ప్రాక్టికల్ గా ఆలోచించి పని చేశానంతే. ఇది చాలా అన్యాయం బావా. అరెస్ట్ చేసిన 5 నిమిషాలకే వాళ్ళు వదిలేస్తారా? పనోడు పందిరేస్తే పిచ్చకలు వచ్చి పడేశాడు. నా బిడ్డ ప్రాణాలకి తెగించి ఆ రౌడీ వదలను పట్టించేస్తే వాళ్ళని కోర్టుకు తీసుకెళ్లాల్సింది పోయి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తో వాళ్ళు వదిలేస్తారా? నువ్వు జరిగిన దాని గురించి బాధపడుతున్నావు బావా, నేను జరగబోయేది ఊహించుకుని భయపడుతున్నాను. ఆ బయటకు వచ్చిన రౌడీలు మన మీద కట్టకట్టడం ఖాయం. ఆ రోజు నా బిడ్డని గుడ్డను మాత్రమే కూడా తీశారు. ఈసారి నడి రోడ్డులో గ్యాంగ్ రేప్ చేసిన ఆశ్చర్యపోకర్లా. ఆ రోజు 7గురే కాబట్టి సరిపోయింది. ఈసారి 70 మంది వస్తారు. ఆ రాఘవేంద్ర కూడా ఏం చేయలేడు. ఏమిటో ఈ ఎఫ్ఐఆర్ ని పోలీసుల్ని నమ్ముకోవడం వేస్ట్ బావా. అసలు ఈ విషయం ఎవరికి ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లా. నువ్వే ఉంచుకుంటావా? రేయ్ ఎందుకు కొడుతున్నారా? ఎందుకంటారేంటి సార్, వీడు ఆ పాపమెల్లో గొలుసు లాక్కెళ్తున్నాడు. గొలుసు లాక్కెళ్ళటం నువ్వు చూసావా? నేనే కాదు, మా షాప్ లో అందరం చూసాం సార్. చూసింది చూసినట్టుగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇస్తావా? ఎందుకు ఇవ్వం? ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తాం. కోర్టులో సాక్ష్యం కూడా చెప్పాల్సి వస్తే సుప్రీం కోర్టుకైనా వస్తాం. మీ షాప్ లో అందరూ చెప్తారా? రేయ్ ఇదే సెంటర్ లో ఆడదాని బట్టలు ఉడదీస్తుంటే ఈ దొంగోని కొట్టినట్టు ఆ రౌడీలు ఎందుకు కొట్టలేదురా? వీడిని పరిగెట్టి మరీ పట్టుకున్న వెదవలో ఆ రోజు రౌడీలు చూడగానే ఎందుకు పరిగెట్టారా? అరే ఆడపిల్ల పరువు ముఖ్యం, మెడలో గొలుసు ముఖ్యం. 4000 గొలుసు కోసం ఇంతమంది కలిసి ఒకరిని కొడుతున్నారే. నలుగురిలో నూనె పోగు లేకుండా అమ్మాయి బట్టలు ఉడదీస్తుంటే అప్పుడు మీ ధైర్యం ఏమైందిరా? రేపు మీ ఇళ్లలో ఆడవాళ్ళ మీద చేసినా పట్టించుకోవద్దు. కొట్లో కూర్చొని ఉప్పు చింతపండు అమ్ముకోండి. పిరికి వెతవల. స్కూల్లో మాస్టర్ అంటే భయం ఉన్న స్టూడెంట్ స్కూల్ ఎగ్గొట్టడు. అలానే జనం కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా చేస్తారనే భయం రౌడీల్లో ఉంటే ఇలా నడి రోడ్లోకి వచ్చే రౌడీజం చేయరు. తప్పు సొసైటీలో లేదు రాఘవ, చట్టంలోనే ఉంది. చట్టం నుంచి వీళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఉంటే ఆ రోజునే వీళ్ళు మహాలక్ష్మిని కాపాడి ఉండేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేస్తారన్న గ్యారంటీ లేదు. కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే వాడికి శిక్ష పడుతుందనే నమ్మకం లేదు. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పిన వాడిని మర్డర్ చేయటం మాత్రం ఖాయం. అందుకే రాఘవ వీళ్ళందరూ కూడా భయంతో బతుకుతున్నారు. చెత్తని చెత్త కుండీలో వెయ్యాలన్న సివిక్ సెన్స్ లేకపోయినా పోలీసు వాళ్ళకి కోర్టుకి సాక్ష్యం చెప్పకూడదన్న కామన్ సెన్స్ తో బతుకుతున్నారు ఈ జనం. అందుకే నీలాంటి వాడు నిలదీయాల్సింది ఈ జనాన్ని కాదు, చట్టాల్ని. చట్టం అనేది దేశ సరిహద్దంతా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎన్ని లక్షలు పెట్టుకున్న కారు అయినా సరే పంచర్ అయినప్పుడు టైర్ మార్చాల్సిందే. అలాగే ఎంత గొప్పడు చట్టాన్ని రచించినా
అది నలుగురికి న్యాయం జరగనప్పుడు ఆ చట్టాన్ని మార్చాల్సిందే, ఆ మార్పు తీసుకురావాల్సిందే. రేయ్ పోయన్న పని చేసుకో. రాఘవేంద్ర, రాఘవేంద్ర, రాఘవేంద్ర! ఏయ్, చెవు కోసిన మేకలాగా ఎందుకురా అలారుస్తావు? ఈ ఇంట్లో ఎవరికి చెవుడు లేదు. ఇళ్లకొచ్చి మాలాంటి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వటం, ఊరు వదిలి వెళ్ళిపోమంటాం నీకు అలవాటేగా. కల కాదు, ఈ అంకినేడు ముందు నిలబడి మాట్లాడడానికే భయపడేవాడివి. అలాంటిది నన్ను ఎదిరించేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? హ, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన్న రాఘవేంద్ర మెడలో రుద్రాక్షలు వేసి నేను ఆ ఊరు వదిలి ఇక్కడికి రాలేదురా. నా కొడుకు మీద నాకున్న ప్రేమ వాత్సల్యంతోనే వాడి మెడలో రుద్రాక్షలు వేశాను. నేనే గనక రుద్రాక్షలు వేసి ఉండకపోతే ఆ రోజునే వాడు నిన్ను నీ వాళ్ళందరినీ ముక్కల ముక్కల కింద నరికి జైలుకి వెళ్ళి ఉండేవాడు. ఏయ్, వాడు బచ్చాగాడ్రా, నన్నేం చేయలేడు. రాఘవేంద్ర బచ్చాగాడా? రేయ్, కరెంటు తీగ చుట్టానికి మామూలుగానే ఉంటుందిరా, ఒకసారి దాని మీద చెయ్యి వేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏంటో. చైతి చూడు, నా కొడుకు నీ ఊరికే, నీ ఏరియాకే వచ్చాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి నీ ప్రాణాల్ని, మీ వాళ్ళ ప్రాణాల్ని కాపాడుకో. వెళ్ళ. ఐ డోంట్ లైక్ ఇట్. వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి సెల్లో పెడితే నువ్వెవడరా తీసుకురావడానికి? నువ్వేమన్నా న్యాయమూర్తివా, దేవుడివా? అవునరా, నేను దేవుణ్ణి. ఇక్కడ నేను చెప్పింది న్యాయం, నేను చేసింది చట్టం. ఈ ఏరియాకి నేనే గాడ్ ఫాదర్ని. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను రా. ఐ లైక్ ఇట్. అయితే ఈ ఏరియాకి రాజు నువ్వే అన్నమాట. ఎస్, ఇక్కడ నువ్వు చెప్పిందే న్యాయం, నువ్వు చేసిందే చట్టం అన్నమాట. ఎస్. ఐ లైక్ ఇట్. టెన్షన్ పడుతున్నావు కదా, టెన్షన్ పడాలి. ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. అందుకే ఇప్పుడే ఇక్కడే నీ ఏరియాలో నీ కళ్ళ ముందే మర్డర్లు జరుగుతాయి. ఎవరినో కాదు, నీ వాళ్ళు, నీ బ్రదర్స్ని. 1 కాదు 2 కాదు 7 మర్డర్లు. బయట వాళ్ళే కాదు, నీ వాళ్ళవి, నీకు కావలసిన వాళ్ళవి. బ్లడ్ రిలేషన్ అయిన నీ తమ్ముళ్ళవి, బ్లైండ్ గా ఫాలో అయ్యే నీ ఫాలోవర్స్. ఇక్కడున్న మీ వాళ్ళందరినీ దమ్ముంటే కాపాడుకో.
అక్కినేయుడిని చంపింది రాఘవేంద్ర కాదు, ప్రజలు కాదు, చట్టం. ఈ వ్యవస్థ మారకపోతే ఇటువంటి సంఘటనలు ప్రతి వీధిలో, ప్రతి పల్లెలో, ప్రతి ఊళ్ళో జరుగుతూనే ఉంటాయి. राघवेंद्र गुरुनाथ, श्री 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 राघवेंद्र गुरुनाथ.